ప్రస్తుతం 10,000 మంది కార్మికులతో అమరావతి నిర్మాణ పనులు జరుగుతున్నాయని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు శాసనసభలో అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ట్రంక్ రోడ్లు, లేఅవుట్ రోడ్లు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ జడ్జిల బంగ్లాలు, అధికారులు, ఉద్యోగుల నివాసాల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. గతంలో పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించే అంశాన్ని పరిశీలిస్తామని నారాయణ తెలిపారు. మంది పైగా ఈ రోజు యాక్చువల్ వర్క్ చేస్తున్నారు. ఈ యొక్క అధికారులకు ఏదైతే భవనాలు ఉన్నాయో అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ అది మాత్రం మార్చి 31 కి అవి 4,000 అపార్ట్మెంట్స్, 4,000 హౌస్ అధ్యక్ష. 4,000లో 3,500 మార్చి 31 కి పూర్తవుతాయి అధ్యక్ష. ఆ విధంగా యాక్చువల్ వర్క్ జరుగుతుంది. మిగతా అన్ని షెడ్యూల్ ప్రకారం యాక్చువల్ జరుగుతుంది అధ్యక్ష. ఇది నేషనల్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో చేయాలనే ఉద్దేశంతో ఆ టెండర్ లో నామ్స్ యాక్చువల్ గా ఆ విధంగా పెట్టాం అధ్యక్ష. ఆ విధంగా కాంట్రాక్టర్స్ ఇవ్వటం జరిగింది. సబ్ కాంట్రాక్ట్ అన్నారు. ఆల్రెడీ చాలా మంది వాళ్ళని కాంట్రాక్టర్ అడిగి సబ్ కాంట్రాక్ట్ చేస్తున్నారు అధ్యక్ష. ఇక్కడ వర్క్ చేస్తే బిల్ పెడితే ఇక్కడ 1 వీక్ లోపల ఇస్తున్నాం అధ్యక్ష. అది వాస్తవమే. టిట్కోలో కూడా ఆ యొక్క ఏదైతే 4,500 కోట్లకి యాక్చువల్ గా ప్లాన్ చేసామో అది వస్తే వాళ్ళకు కూడా 1 వీక్ లోపల ఇస్తామని, ఏదైతే ఇవ్వాలో అమౌంట్ ఇచ్చేసి దాదాపు సుమారు 3,500 కోట్లు ఇవ్వాలి, అది ఇచ్చేసేసి మిగతాది కూడా వీక్లీ వన్స్ ఇస్తామని తెలియజేస్తున్నాను అధ్యక్ష. ప్రధానమంత్రి గారి యొక్క చేతుల మీద యాక్చువల్ గా అప్పుడు శంకుస్థాపన జరిగింది. మళ్ళా ఇప్పుడు వర్క్స్ కూడా యాక్చువల్ గా మళ్ళా ప్రధానమంత్రి గారి దగ్గర తీసుకొచ్చి యాక్చువల్ గా శంకుస్థాపన చేయించాం. మళ్ళా ఇనాగరేషన్ కూడా వారి దగ్గరే చేయించాలా, 2028 లోపల పూర్తి చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఆ విధంగా ఈ రోజు వర్క్ జరుగుతుంది అధ్యక్ష.